హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ డిష్ చాప్టర్కి సంబంధించినటువంటి ఫ్రేజెస్ నేర్చుకోబోతున్నాము. మనం ప్రీవియస్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా మొదటగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఈ పాటికే ఎక్సర్సైజ్ నెంబర్ 73, 74 కంప్లీట్ చేసి ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఫ్రేజెస్ గురించి తెలుసుకున్న తర్వాత 75, 76 అనేది మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తరువాత నెక్స్ట్ చాప్టర్ కాంపౌండ్ కాన్సోనెంట్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్ట్స్, అలాగే పార్లమెంటు, ఇలా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి మెసేజ్ చేయగలరు. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ డిష్ మనకి ఏదైతే 89 పేజెస్లో ఉన్నాయో ఫ్రేజెస్, ఆ ఫ్రేజెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఫస్ట్ వన్ యాజ్ ఈజ్. యాజ్ ఈజ్ ఒక పెద్ద లార్జ్ సర్కిల్ కనుక అబౌవ్ ద లైన్ కనుక పెట్టుకుంటే యాజ్ ఈజ్ అవుతుంది. ఓకే, యాజ్ ఈజ్ అవుతుంది. అదే కనుక సర్కిల్ని ఆన్ ద లైన్ కనుక పెట్టుకున్నట్టయితే అదే లార్జ్ సర్కిల్ని ఈజ్ యాజ్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది? ఈజ్ యాజ్ అవుతుంది. ఈ రెండు కూడా ఒక సెట్. పెద్ద సర్కిల్, లార్జ్ సర్కిల్ని అబౌవ్ ద లైన్ రాసుకుంటే యాజ్ ఈజ్ అవుతుంది. అదే సర్కిల్ని ఆన్ ద లైన్ రాస్తే ఈజ్ యాజ్ అవుతుంది. తర్వాత ఇత్ ది ఉంది కదా, ది లార్జ్ సర్కిల్ రాసుకుంటే దిస్ ఈజ్ అవుతుంది. ది లార్జ్ సర్కిల్ రాస్తే దిస్ ఈజ్ అవుతుంది. ఇది థర్డ్ వన్. తర్వాత నాలుగవది లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ లాస్ట్ రాసుకోవడం, దానికి డౌన్వర్డ్ ఆర్ పెట్టుకోవడం. లాస్ట్ ఇయర్ అబౌవ్ ద లైన్, లాస్ట్ రాసుకొని ఇయర్ పెట్టుకోవడం, లాస్ట్ ఇయర్. తర్వాత ఐదవది ఎట్ ఫస్ట్. ఎట్ ఫస్ట్ ఎట్ రాసుకోవడం, దానికి ఎస్టీ లూప్ పెట్టడం. ఎస్టీ లూప్, ఎస్టీఆర్ కాదు, ఎస్టీ లూప్. ఓకే, ఎట్ ఫస్ట్. తర్వాత లాస్ట్ది జస్ట్ నౌ. జస్ట్ నౌ, జస్ట్ రాసుకోవడం, దానికి నౌ రాసుకోవడం. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, స్ట్రోక్స్ అన్ని కూడా మీరు కలిపి రాయాల్సి ఉంటుంది. మీకు చెప్పడం కోసం నేను విడివిడిగా రాస్తున్నాను. సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రేజెస్ యాజ్ ఈజ్, లార్జ్ సర్కిల్ అబౌవ్ ద లైన్ రాస్తే యాజ్ ఈజ్ అవుతుంది. అదే సర్కిల్ ఆన్ ద లైన్ రాస్తే ఈజ్ యాజ్ అవుతుంది. ఓకే, ఇత్ ది ఉంది కదా, ది లార్జ్ సర్కిల్ రాస్తే దిస్ ఈజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అబౌవ్ ద లైన్ లాస్ట్ రాసి దానికి డౌన్వర్డ్ ఆర్ అటాచ్ చేస్తే లాస్ట్ ఇయర్ అవుతుంది. అలాగే ఎట్ ఫస్ట్, ఎట్ అనే గ్రామ్ లాగా రాసుకొని దానికి ఎస్టీ లూప్ పెట్టుకుంటే ఎట్ ఫస్ట్ అవుతుంది. అలాగే చివరిలో జస్ట్ నౌ. జస్ట్ నౌ, జస్ట్ రాసుకొని నౌ రాసుకుంటే ఈ జస్ట్ నౌ అనేది మనకి ఈ ఫ్రేజెస్ అనేది తయారవుతుంది. మనం నెక్స్ట్ చాప్టర్లో కాంపౌండ్ కాన్సోనెంట్స్, కాంపౌండ్ కాన్సోనెంట్స్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. సో చాలామంది విద్యార్థులు మన వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ ఎవరు చేయటం లేదు. సో మీరు వీడియోకి సంబంధించినటువంటి కామెంట్స్ కనుక చేసినట్లయితే మాకు కూడా కొంత ఉత్సాహంగా ఉంటుంది. వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేసినట్లయితే చాలా బాగా ఉంటుంది అనేది నా అభిప్రాయము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.